హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం ఈరోజు మే ఫస్ట్ వీక్ రెసిపీస్ అన్నీ చూపించబోతున్నా అండి. ముందుగా అయితే ఈరోజు నేను పాలసక్కు అనే స్వీట్ చేశాను. ఆ స్వీట్ రెసిపీ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ స్వీట్ గురించి నేను వీడియోలో క్లియర్గా వివరించి చెప్పాను. ఈ స్వీట్ అయితే యావరేజ్గా అనిపించింది. మీకు ఎలా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా చేస్తే, అందుకే అప్పుడు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తాను రెసిపీస్. ఇదేమో క్యారెట్ బీట్రూట్ వేసి దాంట్లో ఎగ్ ఒక 3 ఎగ్స్ కొట్టి వేసుకున్నాను. మన పొరుటు చేసుకుంటాం కదా ఎగ్ ఫ్రై, అలానే క్యారెట్ బీట్రూట్లో కూడా ఎగ్ వేసి ఫ్రై చేసుకున్నాను చపాతీలోకి. పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలే కాదు బీట్రూట్ తినడానికి చాలామందికి ఇష్టం ఉండదు. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. రైస్లో కంటే చపాతీలోనే బెస్ట్ అనమాట. ఇది టేస్ట్ చేయడం కోసము నేను అందుకే చపాతీలోకి చేసుకున్నాను. అందరం ఇష్టంగా తిన్నాము, బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా తిన్నట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కాదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తినగలుగుతారు. ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు అనమాట. ఎగ్తో పాటు క్యారెట్ బీట్రూట్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, కొత్తగా డిఫరెంట్గా. ఇంకా డిన్నర్లోకి ఇదిగోండి చపాతీ చేశాను, లేయర్స్ చపాతీ. ఈ చపాతీ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఇప్పుడే చూపించాను కదా. క్యారెట్ బీట్రూట్ ఎగ్ ఫ్రై అన్నమాట. ఈ ఎగ్ ఫ్రై మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇది ఫుల్ వీడియో తీయలేదు, ఇది ఆఫ్టర్నూన్ చేసిన వంకాయ ఎండు చేప కర్రీ అనమాట. రైస్ ఆఫ్టర్నూన్ మిగిలింది, ఇంకా వాటరు, సాల్ట్, పెరుగు ఇంకా అన్నీ పెట్టుకొని ఇంకా ప్లేటింగ్ వీడియో మీరు కూడా చూడాలి కదా. ఎగ్ ఫ్రై ఎలా ఉందో దగ్గర నుంచి చూసేయండి. టేస్ట్ కూడా బాగుంది, మీకు తినగలిగేలానే ఉంటుంది. ఇది ఫుల్ వీడియో ఎందుకు చేయలేదంటే, ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై నా ఛానల్లో ఉంది కదా, దాంట్లో 3 ఎగ్స్ కొట్టి వేసుకుంటే అది క్యారెట్ బీట్రూట్ ఎగ్ ఫ్రై అయిపోతుంది. ఇది తోటకూర రైస్, ఇది కూడా ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. ట్రై చేయండి కంపల్సరీ. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తాను, టేస్ట్ విషయం అయితే సూపర్గా ఉంటుంది. ఆకుకూరలు తినని పిల్లలు ఇష్టంగా తింటారనమాట. దీనిలో నేనైతే టొమాటో పచ్చడి వేసుకొని తిన్నాను. నార్మల్గా పచ్చిమిర్చి టొమాటో వేసిన పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది, అది కూడా వేసుకొని ట్రై చేయండి. నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయింది, మా పిల్లలు తినేశారు, అందుకే నేను టొమాటో నిల్వ పచ్చడితో తింటున్నాను అనమాట, ఊరగాయతోటి. చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి వైట్ రైస్, ఇదేమో డిన్నర్లోకి చేశాను. వైట్ రైస్ ఇంకా టొమాటో చారు, దానిలోకి సైడ్ చూపిస్తాను చూడండి. ఇది మిగిలిన బెండకాయ ఫ్రై అనమాట. ఇదేమో ఆఫ్టర్నూన్ చేశాను పచ్చడి, టొమాటో పచ్చిమిర్చి, దానిలోకి ఆమ్లెట్. మనకి రసం కానీ పప్పులు ఇవి ఉన్నప్పుడు సైడ్ ఏదో ఒకటి ఉండాలి కదా. పచ్చడిలోకి నెయ్యి తినడం కోసము, వాటరు. మా అబ్బాయి వీడియోలో చూపించడం కోసం ఆతృతగా వచ్చాడు, ఆమ్లెట్ కింద పడింది. ఇంకా పచ్చడితో ఫస్ట్ ముద్ద తినాలి కదా, ఎవరమైనా కాదు నేను తింటాను. నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చెయ్యండి. ముందు ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని పచ్చడి కానీ కారం పొడి కానీ వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ నేను చెప్తే వేరుగా ఉండొచ్చు, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీరు కూడా అలా తింటూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చడి అంటే చాలామందికి ఇష్టమే కదా, అందులో నేను కూడా ఒకదాన్నే. ఇంకా నెక్స్ట్ డే రెసిపీస్ చూసేద్దాం వచ్చేయండి. ఇదేమో ఆఫ్టర్నూన్ కోసం చేశాను. ఇది మా వారికి బాక్స్ పెట్టేశాను, అందుకే హాఫ్ కనిపిస్తుంది. ఇదేమో చికెన్ కర్రీ, బాక్స్ పెట్టేశాను కదా. ఇంకా నేను మా పిల్లలు తింటున్నాము. ప్లేటింగ్ వీడియో వాళ్ళకు వడ్డించేసి నేను కూడా వేసేసుకున్నాను. ఇదేమో
ఇది నైట్ మిగిలిన రైస్. నేను నైట్ మిగిలిన రైసు అలా పడేసాను. దానిలో పెరుగు వేసుకొని అందరం కలుపుకొని తింటాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మళ్ళీ చపాతీ చేసుకున్నాను. పలుచగా ఉండే 1 లేయర్ చపాతీ. దానిలోకి ఇదిగోండి పెరుగు, తోడు వేసిన పెరుగు, చికెన్ కర్రీ ఉంది కదా, ఆ కర్రీ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. పచ్చడి కూడా ఉంది. మనం పెరుగులోకి ఏదో ఒకటి నంచుకుంటూ ఉంటాం కదా, మిగిలిన రైస్ అనమాట. ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్. ఇంకా స్వీట్ ఏదో ఒకటి ఉండాలని చెప్పి స్వీట్స్ అన్నీ అయిపోయాయి. అందుకే నేను గులాబ్ జామ్ చేసుకున్నాను. ఈ పౌడర్ ఎప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అందుకే తినాలనిపించినప్పుడల్లా చేసుకుంటూ తింటూ ఉంటాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇష్టంగా తింటారు కదా గులాబ్ జాము. చాలా బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోండి ఓట్స్ చేసుకున్నాను. ఓట్స్ వీడియో కూడా ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అది నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూసేయండి. నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి. మా పిల్లల కోసం అయితే హిప్పీ నూడిల్స్ చేశానమాట. వాళ్ళు మంత్లో ఒక 2 టైమ్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అప్పుడప్పుడు మనకి నచ్చనివి వాళ్ళకి నచ్చేవి ఉంటాయి కదా, అలా కూడా ఇది అందరికీ నచ్చుతుంది నాకు తెలుసు. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. ఇదిగోండి వైట్ రైస్, ఆకుకూర చేశాను. ఈరోజు కూడా బాక్స్ పెట్టేశాను, అందుకే అన్నీ హాఫ్ ఉన్నాయి. దానిలోకి దొండకాయ ఫ్రై కూడా చేశాను. ఆకుకూర అంటే పాలకూర చుక్కకూర కలిపి మనం పచ్చిమిర్చి టొమాటో వేసి రుబ్బుకు తాలింపు వేసుకుంటాం కదా, అదనమాట. అలా ఆకుకూర ఎప్పుడు ఒకే పప్పులో కాకుండా అలా కాకుండా ఇలా కూడా ఉట్టిగా మనం పచ్చిమిర్చి టొమాటో వేసుకొని రుబ్బి తాలింపు వేసుకొని తింటే కూడా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ముద్ద పచ్చడి, నెక్స్ట్ ముద్ద దొండకాయ ఫ్రై, ఆకుకూర, ఈ 3 కలుపుకొని తింటున్నాను. నా ప్లేటింగ్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి. పాజిటివ్గానే యాక్సెప్ట్ చేయండి, నెగిటివ్గా కామెంట్స్ మాత్రం పెట్టకండి. నా వీడియోస్ నచ్చితేనే చూడండి, ఓకేనా. నెగిటివ్గా కామెంట్స్ పెట్టి మమ్మల్ని డిస్కరేజ్ చేయకండి. పాజిటివ్గా అనిపిస్తే మాత్రమే వీడియోని చూసి లైక్ చేయండి, ఓకేనా. ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ మీకోసం ట్రై చేస్తూనే ఉంటాను, వీడియోస్ ఆపకుండా. ఇదేమో నెక్స్ట్ డే ఇది నైట్ డిన్నర్లోకి మర్చిపోయాను. వైట్ రైస్, ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన ఆకుకూర ఉంది, అది కొద్దిగా. ఇంకా ఇది మళ్ళీ పచ్చడి కూడా చేశాను. ఈ పచ్చడి దొండకాయ, ఎండుమిర్చి, టొమాటో, పుదీనా వేసి పచ్చడి చేశాను అనమాట. దానిలోకి చిప్సులు, వడియాలు, ఇంకా పెరుగు మిరపకాయలు, పెరుగు, ఇంకా ఇవన్నీ చేసుకున్నాను. ఏదో ఒకటి ఉండాలి కదా సైడు తినేటప్పుడు. మీరు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటారా? కామెంట్స్లో పెట్టండి. పచ్చడితో అయితే అసలు ఈ పచ్చడి కూడా ఫుల్ వీడియో ఉంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు ఒకవేళ ట్రై చేసుంటే కామెంట్స్లో పెట్టండి. తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. దొండకాయ, పుదీనా, టొమాటో, ఎండుమిర్చి పచ్చడి అనమాట. ఇవన్నీ వేసి పచ్చడి చేసుకున్నాను, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఇదిగోండి ప్లేటింగ్ వీడియో అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ డే రెసిపీస్ చూసేద్దాము. పచ్చడితో తినడం ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్స్లో పెట్టండి. కారం మన బాడీకి మంచిదే, అలా అని ఎక్కువగా తినేసేయకండి. మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి, ఓకేనా. నేను చెప్పానని కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చూసేయండి. మా వాళ్ళకైతే ఎగ్ దోశ వేస్తాను. నేను ఎప్పుడైనా సరే ఎగ్ దోశ నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ఆమ్లెట్, అట్టు విడివిడిగా వేసుకొని తింటాను అనమాట. ఇది నాకు
హాఫ్ బాయిల్ లాగా వేసుకుంటాను. అట్టు మీద వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మా వారికి కానీ మా పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. మళ్ళీ మా అమ్మాయి అయితే తినదు. నాలానే ఆమ్లెట్ అట్టు తింటుంది విడివిడిగా. ఇంకా చట్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను, తర్వాత చూపిద్దామని చెప్పి నేను ఉట్టిగానే తిని చూపించాను అనమాట. నచ్చిందా? ఓకేనా? ఇంకా ఇదిగోండి లంచ్లోకి వైట్ రైస్ చేశాను, దాంతోపాటు కర్రీ కూడా చూసేయండి. ఇదేం కర్రీ అంటే బెండకాయ కర్రీ అన్నమాట. బెండకాయ పులుసు కర్రీ ఒకసారి ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, అవైలబుల్గా ఉంది, చూసేయండి. పచ్చడి ఇంకా కొద్దిగా ఉంది లాస్ట్లో. ఇదేమో ఈ పచ్చడి కూడా ఉంది. ఇది దొండకాయ పచ్చడి అని చెప్పాను కదా, ఆ పచ్చడి కూడా ఉంది, టొమాటో పచ్చడి కూడా ఉంది. ఈ పచ్చళ్ళు కూడా కర్రీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా నైట్ డిన్నర్లోకి ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ అన్నమాట. ఇది ఇప్పుడు చేసిన రైస్, వైట్ రైసే. ఇది తోటకూర ఫ్రై కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను, చాలా బాగుంటుంది. పెరుగు కంపల్సరీ ఉండాల్సిందే, పెరుగు ఇంకా వాటరు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పొంగల్ చేశాను, నాకు మా వారి కోసము. మా పిల్లలు మాత్రం ఇది తినరని చెప్పి అట్లు పిండి ఉంటే వాళ్ళకి ఇంకా ఆ పిండి అట్లే వేసి ఇచ్చాను. వాళ్ళిద్దరైతే ఈ పొంగల్ తినరు, అందుకే మా ఇద్దరి వరకు చేసుకున్నాను అనమాట. దానిలోకి టొమాటో పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పెట్టేసుకుంటే కొద్దిగా లైట్గా ఒక పిచ్చంత చింతపండు వేసుకొని ఉడికించైనా చేసుకోవచ్చు, వేయించైనా ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే ఈ పొంగల్లోకి బాగుంటుంది టేస్ట్. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి అన్నమాట, చూసేయండి. పప్పు, దాంట్లోకి నేను ఇది టొమాటో పప్పు, ఎగ్ కూడా ఫ్రై చేసుకున్నాను. లంచ్లోకి వైట్ రైస్, ఎగ్ ఫ్రై, టొమాటో పప్పు. ఇది నైట్ డిన్నర్లోకి వైట్ రైస్. దాంట్లో మళ్ళీ ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ కూడా కొద్దిగా ఉంది. నైట్కి అయితే పప్పులోకి పకోడీ చేసుకున్నాను. పకోడీ ఇదిగోండి, పప్పులో కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకొని కొద్దిగా మిగిలిందని చెప్పి, మధ్యాహ్నం కొద్దిగా ఉందని చెప్పి వాటర్ ఎక్కువగా వేసుకొని పప్పుచారులా చేశానన్నమాట. టేస్ట్ అలా కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చేసుకున్నాను. ఇది గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. ఇది కారం పొడి ఇప్పటికిప్పుడు పట్టుకున్నాను. కారం పొడి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా అప్పటికప్పుడు చేసుకున్న కారం పొడి. ఉప్మాలో ఇది తింటే ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. కారం పొడులన్నీ ఒకసారి చేసి వీడియో తీయాలి, అది కూడా వీడియో చేస్తాను ఒకరోజు, చూసేయండి. ఇదిగోండి, ఈ స్నాక్ అప్పటికి మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి అప్పటికప్పుడు ఏదో స్నాక్ చేశాను. ఇది ఫుల్ వీడియో తీసుకోలేదు, కానీ చాలా బాగుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే టేస్టీగా వస్తుంది. ఇది నీట్గా రోలింగ్ చేయడం రాలేదని చెప్పి వీడియో అప్లోడ్ చేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయడానికి నేను వీడియో పెట్టలేదు కదా, ఒకరోజు నీట్గా వీడియో తీసి పెడతాను. ఇంకా డిన్నర్ అంటున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అనమాట. ఇవి చపాతీ చేసుకున్నాను, 1 లేయర్ చపాతీనే. దానిలోకి క్యారెట్, బీట్రూట్ ఫ్రై, ఈ రెండు కలిపి చేసిన ఫ్రై. ఈ ఫ్రై ఎందుకు చేస్తున్నా అంటే పిల్లలు తినరు కాబట్టి, ఇలా చపాతీలో అయితే తినడానికి బాగుంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. కొద్దిగా స్వీటు, కొద్దిగా హాట్గా తినేటప్పుడు బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు, వెజిటేబుల్స్ తినరు కాబట్టి ఇలా తినడానికి వాళ్ళకి చేసి పెడుతూ ఉంటానన్నమాట. హెల్త్, టేస్ట్ రెండు బాగుంటాయి కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, అలాగా పిల్లల కోసం, మన కోసం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి బీరకాయ కూర చేశాను, వైట్ రైస్. బీరకాయ కూరలోకి వైట్ రైస్, ఇంకా దానిలోకి
బీరకాయ కూర, వైట్ రైస్, ఇదేమో బీరకాయ పచ్చడి. 2 చేశానన్నమాట. 1/2 కేజీ బీరకాయలతోటి 2 రెసిపీస్ చేసుకున్నాను. ఇంకా వాటరు, సాల్ట్, పెరుగు, ఇంకా ప్లేట్స్ తినడానికి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ పోయలేదు, అట్లు కానీ ఇడ్లీ కానీ ఇంకా ఏదైనా చేయలేదు. అందుకే మా వారు బయట నుంచి తీసుకొచ్చారు ఈరోజైతే. పిల్లలకి, నాకు దోశ, పూరి, ఇంకా మా అబ్బాయికి కూడా అంతే, దోశ పూరి. నాకేమో అట్టు 3 గారెలు అనమాట. టొమాటో చట్నీ, పల్లి చట్నీ 2 వేశారు. ఇది పల్లి చట్నీ, పుట్నాల చట్నీ అనుకుంటా. బయట ఎక్కువ శాతం మనకి పల్లి కంటే పుట్నాలే ఎక్కువగా పుట్నాల చట్నీనే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. ఇది కూడా అంతే. ఇదిగోండి, అట్టు కూడా బయట చేసిందైనా బాగానే ఉంటుంది. మా వారు తీసుకొచ్చే దగ్గర అయితే ఇదిగోండి చట్నీతో తిని చూపిస్తున్నాను. టొమాటో చట్నీ కూడా బాగానే ఉంటుంది. దానిలోకి ట్రై అదే మీరు బయట ఎప్పుడైనా తెచ్చుకొని ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఇదేమో నెక్స్ట్ డే స్వీట్ చేసుకున్నాను. గులాబ్ జామ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకో స్వీట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఫుల్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది. ఈ స్వీట్ రవ్వ ప్లస్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది ఈ స్వీట్ రెసిపీ. మీరు ట్రై చేయండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. నెక్స్ట్ డే కూడా మ్యాక్సిమం ఇంట్లో నేను అట్టుకే వేస్తూ ఉంటాను. చూడండి ఎంత క్రిస్పీగా బాగా వచ్చిందో. పేపర్ దోశ అంటారు కదా, అలానే ఉంటుంది. పేపర్ దోశ వేసుకొని 2 చట్నీలు చేశాను దానిలోకి. ఇది మా పిల్లలు తిన్న ప్లేట్ అనమాట, అందుకే నేను అలా ఉంది ప్లేటు. వాళ్ళు తిని ఇంకా వెళ్ళిపోయారు. వేరే ప్లేట్ ఎందుకని చెప్పి నేను దానిలోనే వేసుకున్నాను. టొమాటో చట్నీ, పల్లి చట్నీ 2 వేసుకొని ఎంజాయ్ చేశాను అనమాట. సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. 2 చట్నీలు అవైలబుల్గా ఉంటే, కారం పొడి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, ఇదేమో సొరకాయ పప్పు చేశాను. అది కూడా చాలా బాగుంది. సొరకాయ పప్పు కూడా వీడియో తీయలేదు. పప్పు చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కదా. మీకు ఒకవేళ కావాలి అంటే ఇంకో వీడియో చేసి పెడతాను సొరకాయ పప్పు. ఇంకా అప్పడాలు, చిప్సులు, ఊరమిరపకాయలు,